హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నిజంగానే గందరగోళంలో ఉందా లేదా గందరగోళం సృష్టిస్తున్నారా? నిజంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఏం జరుగుతుంది? ఇదే అంశంపై ప్రస్తుతం మనతో కూడా మాట్లాడడానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మితా కృష్ణమూర్తి గారు ఉన్నారు. ఆమెతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. సో రోజు రెగ్యులర్గా ఇంటర్వ్యూలా కాకుండా ఈరోజు కొంచెం నిజాలు నిర్భయంగా మాట్లాడతారని చెప్పి నేను ఒక ఇంటర్వ్యూ అయితే ఈరోజు మీతో ప్లాన్ చేశాను. సో మీరు అన్ని నిజాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే పీపుల్ కూడా చాలా వెయిటింగ్లో ఉన్నారు. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా లేదా, హైదరాబాద్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, నిజంగా బయట ప్రచారమే జరుగుతుందా, నిజంగానే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్లో ఉందా, ఏది నిజం ఏది అబద్ధం అంటే మీరు ఏం చెప్తారు? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అయితే కొంచెం గందరగోళంలోనే ఉందండి. ఎందుకంటే న్యూ గవర్నమెంట్ పాలసీస్ పబ్లిక్ ఫ్రెండ్లీగా పబ్లిక్ ఫ్రెండ్లీగా ఉండకుండా ఉండటము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినాక మనకి ఏదైతే హైడ్రా మూవ్మెంట్ అని ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తూ ఉందో దాని ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ మీద చాలా ఎక్కువ ఉంది. ఇంకొకటి, ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ పాలసీ తీసుకొచ్చినప్పుడు అది పబ్లిక్ ఫ్రెండ్లీగా ఉండాలి. సో ఇప్పుడు మనం ప్రస్తుతం ఏదైతే చూస్తున్నామో కొంచెం పబ్లిక్కి అగెయిన్స్ట్గా ఉంది. కుడ్ బీ ఓవర్ ఏ లాంగ్ టర్మ్, అంటే ఒక లాంగ్ రన్లో ఇది పబ్లిక్కి మేలే చేస్తుందేమో హైడ్రా మూవ్మెంట్ అనేది, టు ప్రిజర్వ్ ద లేక్స్. సో అది ఇప్పుడు మనకు అది ఏదైతే నెగిటివ్గా కనపడుతుంది, ఫ్యూచర్లో మనకు అది పాజిటివ్ ఉండొచ్చు. ఎందుకంటే ఎంత మనకి జనాభా పెరుగుతుందో దానికి తగ్గినట్టుగా మనం ఎన్విరాన్మెంట్ని కాపాడుకోకపోతే రేపు ఫ్యూచర్ అనేది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్కి వెళ్తుంది. సో ఆ రకంగా చూస్తే హైడ్రా మూవ్మెంట్ నేను పబ్లిక్ ఫ్రెండ్లీ కాదు అనను, కానీ పబ్లిక్ ఈజ్ టేకింగ్ ఇట్ యాజ్ అగెయిన్స్ట్ దట్. అంటే పబ్లిక్ ఫ్రెండ్లీ కాదు, అది మన ఆస్తుల్ని నష్టం చేస్తున్నారు అనే ఒక పబ్లిక్ టాక్ అయితే చాలా ఉంది. అండ్ దాన్ని బట్టి మనకి మార్కెట్ కూడా డౌన్ అవ్వటం స్టార్ట్ అయ్యింది. వాస్తవంగా మాట్లాడండి మేడం, హైడ్రాకి రియల్ ఎస్టేట్కి ఏ సంబంధం మేడం? హైడ్రా అనేది కేవలం ఎఫ్డిఎల్ పరిధిలో ఉన్న భవనాలు మాత్రమే కూల్ చేస్తుంది. ఇది మొత్తం టోటల్గా హైదరాబాద్ని కూల్ చేస్తున్నారని చెప్పి ఒక ప్రచారం అయితే చేస్తున్నారు. ఇది వాస్తవమా కాదా? హైడ్రా అనేది ఒక 100% రియల్ ఎస్టేట్ని తీసుకుంటే దాంట్లో ఒక 2% వరకే హైడ్రా ఎఫెక్ట్ అనేది ఉంది హైదరాబాద్లో. దానివల్ల 98% అయితే ఆగాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ జరిగే ప్రచారం ఏంటంటే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ చాలా మట్టుకి ఎఫ్టిఎల్ లిమిట్స్లో ఉన్నాయి, బఫర్లో ఉంది, సో ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయొద్దు. సో ఈ కొత్త గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో వాళ్ళు ఎఫ్టిఎల్ లిమిట్స్ కానీ బఫర్ లిమిట్స్ కానీ కొత్త వెబ్సైట్ ఏదైతే లాంచ్ చేశారో పాత దానికంటే కొత్త దాంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సో కొత్త బిల్డర్స్ కూడా హైదరాబాద్కి రావటం ఆగిపోయారు. సో డెఫినెట్లీ ఇక్కడ ఎస్ నో రెండు ఉన్నాయి కెపాసిటీలో చూసుకుంటే. ఎందుకంటే కొంతమంది వ్యూ పాయింట్లో ఇప్పుడు రైట్ టైం కాదు అని ఆగి ఉన్నారు, ఓకే. అండ్ కొంతమంది వ్యూ పాయింట్లో ఇప్పుడు ప్రైసెస్ క్లాష్ అవుతుంది, దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ అనేసి కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. సో మార్కెట్ జీరో అయ్యింది అని అయితే నేను అనను. మార్కెట్ 40 to 50% అయితే పడిపోయింది, అదైతే 100% షూర్. వాస్తవంగా చెప్పాలి అంటే 50% క్రాష్ అయ్యింది మార్కెట్. కానీ అది ఒక నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫ్యూచర్ రన్లో ఇది జనాలకి మేలే చేస్తుంది. యా, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం రియల్ ఎస్టేట్ రంగంపై దీని ఎఫెక్ట్ ఎంతవరకు మార్కెట్ మీద చూపిస్తుందంటే మీరు ఏం చెప్తారు? ఎప్పటికైనా కూడా డిజిటల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పబ్లిక్ మీద చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం చూస్తే పొద్దున లేచిన నుంచి ఇంతకుముందు అలారం పెట్టుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు మొబైల్లో అలారం పెట్టుకుంటాం. అలారం రింగ్ అవ్వగానే అది అలారం తీసేసి మనం బ్రష్ చేసామో వాష్రూమ్కి వెళ్ళామో పక్కన పెడితే ఫస్ట్ అందరు మొబైల్ చూసి లేటెస్ట్ న్యూస్ ఏంటి అని ఫస్ట్ మొబైల్ మీదనే పీపుల్ స్టార్టెడ్ ఆపరేటింగ్. సో ఆ డిజిటల్ అనేది మనకి ఇప్పుడు మన లైఫ్లో ఒక 90 to 95% స్పేస్ అయితే ఆక్యుపై చేసింది. ఇప్పుడు ఒక గ్యాడ్గెట్ కొనాలి, ఒక ఫోన్ కొనాలి అంటే నేను ఫస్ట్ రివ్యూ చూస్తాను. దేంట్లో చూస్తాను? డిజిటల్ మీడియాలో చూస్తాను. ఒక డ్రెస్ కొనాలి అంటే ఏ బ్రాండ్ బాగుంది, ఇప్పుడు ట్రెండ్ ఏంటి, ఫ్యాషన్ ట్రెండ్ ఏంటి, డిజిటల్ మీడియాలో నేను దాని గురించి చెక్ చేస్తాను. సిమిలర్లో ఒక మూవీ వెళ్ళాలంటే కూడా డిజిటల్ మీడియాలోనే మనం రివ్యూ చూసి మూవీకి వెళ్తాం. సో డిజిటల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది పబ్లిక్ మీద. సో డెఫినెట్లీ డిజిటల్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది అని 100 సార్లు 100 మంది చెప్తే పబ్లిక్ మనసులో కూడా అదే ఎక్కుతుంది. సో డిజిటల్ మీడియాలో మనం ఏదైతే అనుకుంటున్నామో హైడ్రా వల్ల మార్కెట్ పడిపోయింది, లేదంటే కేసీఆర్ గవర్నమెంట్లో చాలా చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏమీ చేయట్లేదు అని ప్రచారం చేస్తున్నారు. సో అది పీపుల్ డైరెక్ట్గా తీసుకుంటున్నారు. బేసిక్లీ దీని ముందు మనకి న్యూస్ మీడియాస్ ఉండేటివి, కొన్ని ఛానల్స్ ఉండేటివి,
వాళ్ళు 100 రకాలుగా రీసెర్చ్ చేసి ఒక మీడియాలో న్యూస్లో వాళ్ళు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి మనిషి దగ్గర మైక్ ఉంది. సో అక్కడ హైడ్రా కూల్ చేశారు, సో ఇక్కడ మార్కెట్ పడిపోయింది అంతే తప్ప అక్కడ రియాలిటీ చెక్ ఎక్కడ అవ్వట్లేదు. రియాలిటీ చెక్ ఏంటి మరి? రియాలిటీ చెక్ అంటే యూ హ్యావ్ టు గో ఇన్ టు ద పబ్లిక్. ఇప్పుడు నాకు రోజుకి ఒక 15-20 కాల్స్లో 4-5 అడుగుతూ ఉంటారు, మేడం నేను ఈ లొకాలిటీలో ఒక ఫ్లాట్ కొనాలనుకుంటున్నాను. ఓకే, అంటే ఇంకా బయ్యర్స్ ఉన్నారు మార్కెట్లో. ఓకే, కొంతమంది నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అని 100% మార్కెట్ పడిపోయిందని అయితే మేము చెప్పం, ఎందుకంటే స్టిల్ మనకి ఇంకా బయ్యర్స్ ఉన్నారు. ఇంత పెద్ద మార్కెట్ పడిపోయిందని చెప్పడం అంత ఈజీ అంటారా? హైదరాబాద్ని చూసుకుంటే మనకి 400 years ఆఫ్ హిస్టరీ ఉంది. సో ఏదో ఒక 6 months 1 yearలోనో మనకి హైదరాబాద్ మార్కెట్ పడిపోయింది అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఒక 6 monthsలోనో 1 yearలోనో పడిపోయే మార్కెట్ అయితే కాదు మనది. వీఆర్ గ్లోబలీ ఫేమస్. హైదరాబాద్ అనేది ఆల్ ఓవర్ ద వరల్డ్లో ఫేమస్ అయింది. ఇప్పుడు మీరు నెంబర్ ఆఫ్ కంట్రీస్ తీసుకోండి, యూఎస్ తీసుకోండి, యూకే తీసుకోండి, యూరోపియన్ కంట్రీస్ తీసుకోండి, ఎక్కడ పోయినా మన హైదరాబాద్ వాళ్ళు ఉంటారు. ఆ హైదరాబాద్ వాళ్ళు ఎక్కడున్నా కూడా అల్టిమేట్లీ వాళ్ళ అమౌంట్, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఏదో ఒక రూపంగా అయితే మనకి హైదరాబాద్లోనో ఇండియాకో అయితే వస్తుంది. సో హౌ క్యాన్ వి సే దట్ హైదరాబాద్ జీరో మార్కెట్ అనేది? ఒక్కసారి మనం ఇండియా నుంచి బయటికి వెళ్తే బ్యాంక్ ఇంట్రెస్ట్స్ ఆర్ వెరీ లెస్. మనకు హైదరాబాద్లో ఉన్నంత బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా బయట బ్యాంక్స్ ఇవ్వట్లేరు. సిమిలర్లీ ఒక పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో రియల్ ఎస్టేట్ మనకి హైదరాబాద్లో కానీ ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియాలో మనం కంపారిజన్ చేసుకుంటే ఏ లెవెల్ అయితే అప్రిషియేట్ అవుతుందో వరల్డ్లో ఎక్కడ అవ్వదండి. సో ఇప్పుడు నేను ఒక వర్కింగ్ పర్సన్, నా దగ్గర 10 లక్షలు ఉంటే నేను బ్యాంక్లో 9 లక్షలు వేసుకొని ₹1,00,000 ఖర్చు పెట్టుకోవడానికి పెట్టుకున్నా, ఆ 9 లక్షలు నాకు ఏ రకంగానూ యూస్ఫుల్ లేదు. సో దాని బదులు నేనేం చేస్తాను, యాడ్ ఆన్ చేసుకుని ఒక ప్రాపర్టీ కొనుక్కుంటాను. ఆ ప్రాపర్టీ కొనుక్కోవడానికి అప్రోప్రియేట్ ప్లేస్ ఇస్ ఇండియా. అండ్ ఇండియాలో ఇప్పుడున్న ట్రెండ్లో వీఆర్ స్టాండింగ్ నెంబర్ 3 ఇన్ ద వరల్డ్ ప్రాపర్టీ అప్రిసియేషన్లో. సో డెఫినెట్లీ హైదరాబాద్ మార్కెట్ పడిపోవటము అనేది అయితే సాధ్యం కాదు. ఇంత నెగిటివ్ ప్రచారం జరుగుతున్న టైంలో చాలామంది ఇప్పుడు ఎన్ఆర్ఐలు కావచ్చు, లోకల్ పీపుల్ కావచ్చు, ఇన్వెస్టర్స్ అసలు ఇప్పుడు రైట్ టైం అయినా ఇన్వెస్ట్ చేయడానికి. సో ఇన్వెస్ట్ చేయాలంటే ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి హైదరాబాద్లో? మనకి మార్కెట్ సైకిల్ అనేది ఒకటి ఉందండి. ఎప్పుడు మార్కెట్ అప్పర్ ట్రెండ్లో ఉండదు, అప్పుడప్పుడు లోవర్ ట్రెండ్లో కూడా ఉంటుంది. సో అప్పర్ ట్రెండ్లో ఉన్నప్పుడు జనాలు ఆగుతారు, ఎందుకంటే ప్రైజెస్ పెరిగాయి అని చెప్పేసి. ఇప్పుడు మనం ఉన్న మార్కెట్ అంటే ఇప్పుడు మన సిచ్యువేషన్, ప్రెసెంట్ సిచ్యువేషన్ హైదరాబాద్ ఏంటంటే మనం ఇప్పుడు ఎకనామిక్లీ స్లో డౌన్ అయ్యాం. సో దానికి రీజన్ ఏంటంటే ఒక సైకిల్లో అప్ డౌన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం డౌన్ ట్రెండ్లో ఉన్నాం. యాక్చువల్లీ నన్ను అడిగితే దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. ఇప్పుడు డబ్బులున్న వాళ్ళు, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే మైట్ బి 2 years మార్కెట్ ఇలా కొంచెం స్టాగ్నెంట్ ఉంటుందేమో, కానీ ఆఫ్టర్ దట్ ఏదైతే స్పీడ్లో మనం పెరుగుతామో ఆ స్పీడ్లో మనకి ప్రైజెస్ రాకపోవచ్చు. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, దిస్ ఈస్ అన్ ఇన్వెస్టర్ మార్కెట్. కానీ పబ్లిక్ ఏంటంటే కొంచెం భయపడి ఉన్నారు, బెదిరిపోయి ఉన్నారు, అంటే మార్కెట్లో చాలా ప్రచారాలు జరుగుతున్నాయి కాబట్టి. కానీ నన్ను అడిగితే కొత్త గవర్నమెంట్ కాబట్టి కొంచెం టైం అయితే ఇవ్వాలి. 1 year అనేది ఒక మినిమం టైం లైన్ మనం ఏ గవర్నమెంట్కైనా కొత్తగా వచ్చినప్పుడు ఇవ్వడానికి. వీ హ్యావ్ టు గివ్ దెమ్ దట్ గ్రేస్ పీరియడ్. ఇప్పటికే మనం మార్కెట్ డౌన్ అయింది, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు, మార్కెట్ ఇలాగనే ఉంటుంది అని ఒక మైండ్ సెట్ మనం వెళ్ళిపోతే డెఫినెట్లీ పీపుల్ విల్ సే దట్ ఇట్ ఈస్ నాట్ ద రైట్ టైం. కానీ యాజ్ అన్ అనలిస్ట్ నా ప్రకారంగా దిస్ ఈజ్ అన్ ఇన్వెస్టర్ మాడ్యూల్ అనమాట. ఈ టైంలో మార్కెట్ స్టాగ్నెంట్ ఉంది. అవసరం ఉన్న వాళ్ళు చాలా మంది ఇప్పుడు మార్కెట్లో ప్రోడక్ట్స్ పెట్టుకొని ఉన్నారు అమ్మడానికి. సో యూ క్యాన్ బార్గెన్, మీకు అక్కడ నెగోసియేషన్కి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉంటే దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. సో ఈ రియల్ ఎస్టేట్లో ఎకనామికల్ డౌన్ఫాల్ అంటే ఏంటి? సార్ ఇప్పుడు అన్నట్టు నేను మనకి ప్రతి మార్కెట్ సైకిల్లో అప్స్ డౌన్స్ ఉంటుంది. సో ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ ఎకనామికలీ డౌన్ఫాల్లో ఉంది. సో దట్ ఈస్ వై వీ కాల్డ్ ఇట్ ఎకనామికల్ స్లో డౌన్ ఫేజ్ అని. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం మనకి గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చేది ఇస్ త్రూ రియల్ ఎస్టేట్. అది రిజిస్ట్రేషన్స్ ఉండొచ్చు, స్టాంప్స్ ఉండొచ్చు, యూనో దీస్ కైండ్ ఆఫ్ రెవెన్యూ మనకి చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక జీడిపిఏ తీసుకుంటే మనకి ఒక్కొక్క సెక్టర్ నుంచి ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది. అగ్రికల్చర్ సెక్టర్ నుంచి XYZ, మనకి ఎక్స్పోర్ట్ నుంచి XYZ, అట్లా మనకి రియల్ ఎస్టేట్ నుంచి వచ్చేది 7 to 8% జీడిపిలో మనకి కాంట్రిబ్యూషన్ ఉంది రియల్ ఎస్టేట్ ఇన్కమ్. ఆ రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే డౌన్ఫాల్ అయ్యిందో కంప్లీట్ ఎకానమీని అది ఎఫెక్ట్ చేస్తుంది.
రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ జనరేషన్ లేదు, అంటే అక్కడ ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. రియల్ ఎస్టేట్ డౌన్ అంటే కొత్త వాళ్ళు రావట్లేరు, సో అక్కడ మనకి ఒక స్టాగ్నెంట్ స్టేజ్ వస్తుంది. సో ఇది మొత్తం ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేస్తే అక్కడ మనకి జీడిపి పడిపోతూ ఉంది. జీడిపి పడిపోతూ ఉంది అంటే ఎకనామికలీ వీఆర్ ఇన్ ద డౌన్ఫాల్. సో మొత్తం మీద తీసుకున్నాం అంటే న్యూ గవర్నమెంట్ 6 months అవుతుంది గవర్నమెంట్ వచ్చి. వాళ్ళు స్టార్టింగ్ రావటమే కొన్ని నిర్ణయాల వల్ల మార్కెట్ మీద చాలా ఎఫెక్ట్ అయితే చూపించింది. ఒకటి మెట్రో మార్పు, 2 ఫార్మాసిటీ రద్దు. సో ఇవన్నీ మళ్ళీ ఇక్కడి నుంచి బయటపడటానికి మళ్ళీ 4th సిటీ తీసుకుని వస్తామని చెప్పారు. ప్లస్ మెట్రో కొత్త రూట్ మ్యాపింగ్ ఇచ్చారు. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఫాక్స్కాన్ కంపెనీ కూడా ఆయన విజిట్ చేసి, సో అక్కడ ఉన్న చైర్మన్తో కూడా మాట్లాడి మరిన్ని ల్యాండ్స్ కావాలని కూడా మేము ఇస్తాం, మీరు ఇక్కడ డెవలప్మెంట్స్ మొదలుపెట్టండి అని చెప్పి కూడా అన్నారు. ఇంత జరుగుతున్నా కానీ ఎందుకు మార్కెట్లో స్పీడ్ కనపడలేదంటే? ఫస్ట్ థింగ్ మీరు అన్నట్టు కరెక్ట్ అది, ఎందుకంటే రాగానే మెట్రో రద్దు చేశారు. సో పీపుల్ కాన్ఫిడెన్స్ని బాగా దెబ్బతింది. ఈ రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ అన్ ఇమోషనల్ మార్కెట్. అది చాలా ఇమోషనలీ కనెక్టెడ్ ఉంటుంది, ఎందుకంటే దాంట్లో డబ్బులు ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆ డబ్బులు సంపాదించాలంటే మనం రాత్రి పగలు పరిగెత్తాలి. సో వెన్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్, అక్కడ డబ్బులతో పాటు ఇమోషన్స్ని కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఆ ఇమోషనల్ మార్కెట్ని ఒక్క అనౌన్స్మెంట్తో చాలా దెబ్బతీశారు ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే. తర్వాత ఫార్మాసిటీ రద్దు అన్నారు. యాక్చువల్లీ ఫార్మాసిటీ రద్దు అనటం అనేది కూడా ఇట్స్ ఎ వెరీ బిగ్ బ్యాక్ డ్రాప్ ఇన్ ద మార్కెట్. ఎందుకంటే శ్రీశైలం హైవే అనేది మోస్ట్ హ్యాపెనింగ్ హైవే. మనకి ఆల్ ఓవర్ టోటల్ 4 సైట్స్ చూసుకుంటే శ్రీశైలం హైవే అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ హైవే, ఎందుకంటే దానికి ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర ఉంటుంది అండ్ అక్కడ గ్రీన్ బెల్ట్ ఎక్కువ ఉంటుంది. సో పీపుల్ చూస్ టు లివ్ ఇన్ సచ్ ప్లేసెస్. అలాంటిది అక్కడ ఫార్మాసిటీ అనేది రద్దు చేశారు. ఆ ఫార్మాసిటీని బేస్ చేసి చాలా వెంచర్లు వేశారు, చాలామంది ఆ ఏరియాస్లో చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. సో గవర్నమెంట్ డిసిషన్స్ ఆర్ అనౌన్స్మెంట్స్ ఏదైనా కూడా కరెక్ట్గా ఒక కాన్ఫిడెన్స్ లేకుండా అనౌన్స్మెంట్స్ చేస్తే అది పబ్లిక్లో నెగిటివిటీని తీసుకొస్తుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ శ్రీశైలం హైవే లాంటి ప్లేసెస్ ఎప్పుడు పడిపోదండి, ఎందుకంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నేషనల్ హైవే. ఇంకోటి మనకి హైదరాబాద్ డెవలప్మెంట్ చూసుకుంటే హైదరాబాద్లో డెవలప్ అవ్వడానికి ఇంకేమీ లేదు. మీకు ఒక 200 square yards ల్యాండ్ దొరకదు మీకు ఇన్నర్ అవుటర్ రింగ్, ఇన్నర్ ఐఆర్ఆర్ లోపల. మీకు ఇప్పుడు ఏం ఎక్స్పాన్షన్ ఉన్నా ఓఆర్ఆర్ నుంచి RRR వరకు అవ్వాల్సిందే. ఆ ఓఆర్ఆర్ నుంచి RRR వరకు అయ్యే ఆ ఒక స్టేజ్లో మనకి నంబర్ 1లో ఉండేది సౌత్ సైడ్ అంటే బెంగళూరు హైవే. దాని తర్వాత వచ్చేది మనకి శ్రీశైలం హైవే, మహేశ్వరం, దాని తర్వాతనే మిగతా దిక్కులు. అలాంటిది అంత పెద్ద మార్కెట్ని జస్ట్ ఒక అనౌన్స్మెంట్తో పడేశారు. కానీ నన్ను అడిగితే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఆ ఏరియాస్, అది కొంగరకలం ఉండొచ్చు, ఇప్పుడు ఫాక్స్కాన్ గురించి మాట్లాడారు, 200 acres ఫాక్స్కాన్లో మొత్తం అది కంప్లీట్ అవ్వాలంటే ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 5 years. ఇంకా ల్యాండ్ ఇస్తామంటున్నారు. అంటే అక్కడ ఒక డెఫినెట్లీ ఫ్యూచర్లో ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, అది ఒక ఎంప్లాయ్మెంట్ జోన్ అయితే క్రియేట్ చేస్తుంది. ఫాక్స్కాన్ రాకపోయినా కూడా అక్కడ ఆల్రెడీ మనకు ఆ ఏరియాలో మనకి సెక్రటరేట్ వచ్చింది, అది కూడా తుక్కుగూడ, ఆదిబట్లకి కనెక్టెడ్ ఉన్నాయి. దట్ మీన్స్ మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కనెక్టెడ్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ భూమి అంతా మనకు వచ్చేది ఇదే సైడ్, ఆడిబట్ల, కొంగర్కలము, మనకి శ్రీశైలం హైవే, మహేశ్వరం. బెంగళూరు హైవే అయితే ఇంతవరకు ఎప్పుడు పడలేదు. బెంగళూరు హైవే మార్కెట్ ఎప్పుడు స్టడీగానే ఉంది. సో ఈ ఏరియాస్లో మనకి డెఫినెట్గా ఎలాంటి ఇష్యూ రాదండి. అండ్ ఫాక్స్కాన్ అనేది ఇట్స్ ఓన్లీ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ టు ద ఇన్వెస్టర్స్. ఒకప్పుడు 25,000-30,000 గజం అమ్మేది, ఇప్పుడు 40,000-45,000 అయింది ఆ ఏరియా. ఓకే. సో ఆ ఏరియాలో అనౌన్స్మెంట్స్ ఇర్రెస్పెక్టివ్ డెవలప్మెంట్ అయితే ఉంది. ఈ మధ్యకాలంలో ఇంకొక మాట అనిపిస్తుంది కదా, ఈ జీపీ లేఅవుట్స్ కూడా రద్దు చేస్తారని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది. అది కేవలం ప్రచారమేనా, వాస్తవంగా దాని మీద ప్రభుత్వం ఏదైనా సీరియస్గా యాక్షన్ తీసుకోబోతుంది? యాక్చువల్లీ జీపీ లేఅవుట్ మీద రద్దు అనేది ఇట్స్ ఏ ఫూలిష్ డిసిషన్ అని వచ్చండి. ఎందుకంటే మనకి హెచ్ఎండిఏ, డిటిసిపి వచ్చే ముందు మనకి జీపీ లేఅవుట్సే ఉండే. ఒకప్పుడు గ్రామ పంచాయతే మనకి లేఅవుట్ పర్మిషన్స్ ఇచ్చేటివి. సో అది రద్దు చేయటం అనేది యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కానీ ప్రభుత్వం నుంచి ఎక్కడ మీకు అనౌన్స్మెంట్ రాలేదు దానికి సంబంధించి. ఇది కేవలం బయట జరుగుతున్న ప్రచారం మాత్రమే కింద తీసుకోవచ్చు కదా.
ఈ రద్దు గురించి మనకి రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ అయితే చేశారు, ఎందుకంటే అది మీడియాలో చూపెట్టారు. ఓకే. కానీ దీని మీద ఇంకా జియో పాస్ అవ్వలేదు. ఓకే. జియో పాస్ అయ్యేంత వరకు రద్దు అని మనం చెప్పలేము. ఎందుకంటే 2 days బ్యాక్ కూడా నేను SRO కాల్ చేశాను, ఎందుకంటే ఒక జీపీ లేఅవుట్లో మనది ఒక రిజిస్ట్రేషన్ డ్యూ ఉండింది. సో వాళ్ళు ఏమన్నారంటే అనౌన్స్మెంట్ చేశారని న్యూస్లో చూసాం, కానీ మాకైతే జియో రాలేదు. ఓకే. సో ఆ జియో ఇష్యూ అయ్యేంత వరకు ఈ రద్దు అనేది మీడియాలోనే ఉంటుంది, యాక్షన్ ప్లాన్స్లో ఉండవు. కానీ అది రద్దు నిజంగానే చేయాలి అనుకుంటే ఇట్స్ అ వెరీ బ్యాడ్ డిసిషన్. ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల మనకి చాలా జీపీ లేఅవుట్స్ ఉన్నాయి, ఇంకా ల్యాండ్ కన్వర్షన్ కూడా చేయనివి విత్ ఇన్ సిటీ లిమిట్స్లో ఉన్నాయి. ఇప్పుడు మన మత్తాపూర్ లాంటి ఏరియాస్ తీసుకుంటే అక్కడంతా మనకి మామూలుగా జీపీ లేఅవుట్సే ఉంటాయి. ఎందుకంటే ఈ HMDA, హ్యూడా, ఈ DTCP ఇవన్నీ వచ్చే ముందు జీపీ లేఅవుట్సే ఉండే మనకి. సో అది రద్దు చేయటం అనే దానికి చాలా ప్లానింగ్లో వెళ్ళాలి గవర్నమెంట్. లేదు అంటే మళ్ళీ అదొక రకమైన డౌన్ఫాల్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది. సో నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది మార్కెట్లో, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఇన్వెస్టర్ అనేవాడు ఇప్పుడు ఒక అయోమయంలో ఉన్నాడు, ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలి? ఇన్వెస్టర్ ఈజ్ నాట్ ప్యానిక్డ్ అండి, ఎందుకంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, కాకపోతే దీని ముందులాగా ఎగబడి చేయట్లేరు. ఓకే. ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ ఎప్పుడైనా ఇయర్లీ వన్స్ ఇన్వెస్ట్ చేస్తాడు, లేదంటే వన్స్ ఇన్ 2 years ఈ విల్ ఇన్వెస్ట్. తన ప్లానింగ్ ఎప్పుడు కరెక్ట్గానే ఉంటుంది. ఏ ప్రోడక్ట్ ఏ ఏరియా అనేది తను సర్వే చేసి పెట్టుకుంటారు, ఆ ఏరియాస్లో ఏ ప్రాజెక్ట్స్ ఏ బిల్డర్ దగ్గర ఇన్వెస్ట్ చేయాలనేది కూడా వాళ్ళ దగ్గర ప్లానింగ్ ఉంటుంది. సో ఇన్వెస్టర్ ప్యానిక్లో ఉన్నారు అనేది మాత్రం ఇట్ ఈస్ అ రాంగ్ థింగ్. ఓకే. ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఇప్పుడు కూడా కాల్ చేస్తున్నారు, ఇన్వెస్టర్స్ ఇప్పుడు కూడా దే ఆర్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్. ఇక్కడ ఎలాంటి మార్కెట్ రద్దు అయ్యింది అంటే సడన్గా ఊరు నుంచి వస్తారు, ఒక జీపీ లేఅవుట్, ఒక HMDAనో, ఒక DTCPలో ఇన్వెస్ట్ చేయడానికి జనాలు ఎగబడిపోతుంటారు, చూస్తూ ఉంటారు, కొంటూ ఉంటారు. అలాంటి ఫ్లో తగ్గింది అని చెప్పొచ్చు. ఇట్స్ ట్రూ, ఈ లాస్ట్ 6-7 monthsలో కొత్త బిల్డర్స్ ఎవరు మనకి హైదరాబాద్లో ల్యాండ్ అవ్వలేదు, పెద్ద బిల్డర్స్ ఎవరు మనకి హైదరాబాద్లో ల్యాండ్ అవ్వలేదు. అలా అని ఉన్న బిల్డర్స్ పోలేదు కూడా. అండ్ అందరికీ తెలిసినట్టు మనకి ఎక్సెస్ ఇన్వెంటరీ కూడా ఉంది హైదరాబాద్లో. సో దేర్ ఈస్ నో పాయింట్ ఇన్ న్యూ బిల్డర్ కమింగ్ అండ్ బిల్డింగ్. అండ్ ఇన్వెస్టర్ ఫ్లో యాజ్ ఇట్ ఈస్ మనకు ఉంది. ఇప్పుడు కూడా హై రైజ్ అపార్ట్మెంట్స్, బ్రాండెడ్ బిల్డర్స్ దగ్గర 10 ఫ్లాట్లు 20 ఫ్లాట్లలో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేవి ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మార్కెట్ క్లాష్ అవ్వలేదు, రీటైల్ మార్కెట్ మీద దెబ్బ పడింది. సరిగ్గా 1 year క్రితం అంటే ఎలక్షన్ ముందు మార్కెట్ ఎలా ఉండేది మేడం? ఎలక్షన్కి 6 months ముందు నుంచే వెయిట్ అండ్ వాచ్లో ఉండిందండి. 6 months నుంచి. ఎందుకంటే పబ్లిక్ ఒపీనియన్లో ఈసారి బీఆర్ఎస్ రాదు, వేరే పార్టీ వస్తుంది అనేది ఒక మూమెంట్ అయితే ఉండింది. సో పీపుల్ వేర్ వెయిటింగ్ అండ్ వాచింగ్. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా ట్రెమెండస్ డెవలప్మెంట్స్ చూశారు. బెస్ట్ డెవలప్మెంట్ వాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్. వాళ్ళు వేరేవి ఏది పక్కన పెట్టినా కూడా రోడ్స్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, ఇన్ఫ్రా కానీ, బేసిక్ కమ్యూనిటీస్ టు ద పబ్లిక్, లేక్స్ని డెవలప్ చేయటం కానీ చాలా బాగా చేశారు. సో అదే స్పీడ్తో కొత్త గవర్నమెంట్ చేయగలుగుతుందా లేదా అనే ఒక స్పీడ్ బ్రేకర్ అక్కడ పడింది. సో 6 months నుంచే మనకి ప్రయర్ టు ఎలక్షన్ 6 months నుంచే మనకి మార్కెట్ స్లో అయింది. ఓకే. కొత్త వెంచర్లు లాంచ్ అవ్వలేదు, అనౌన్స్ అయిన వెంచర్స్లో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు. సో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా 6-7 months అయింది, ఇప్పుడు ఆల్మోస్ట్ 7-8 months అయింది కొత్త గవర్నమెంట్ వచ్చి. ఇప్పుడు కూడా ఏంటంటే రీటైల్ మార్కెట్ మీద ఎఫెక్ట్ బాగా ఉంది. రీటైల్ మార్కెట్ మీద ఇప్పుడు మీరు చూస్తుండొచ్చు, ఈ సిటీకి అవుట్స్కర్ట్స్లో HMDA, DTCP లేఅవుట్స్ ఎవ్రీ సాటర్డే సండే టెంట్లు వేస్తారు, జనాలు ఉంటారు, 100 vehicles ఉంటాయి. ఇప్పుడు లేవు. ఇదంతా మనకి రీటైల్ మార్కెట్ అండి. దిస్ ఇస్ నాట్ ఇన్వెస్టర్ మార్కెట్, దిస్ ఇస్ కంప్లీట్లీ రీటైల్ మార్కెట్. ఈ రీటైల్ మార్కెట్ మీద దెబ్బ పడింది. దానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. చాలా మటుకి IT ఎంప్లాయీస్ ఆర్ లూజింగ్ జాబ్. ఆ IT ఎంప్లాయీస్ లూజింగ్ జాబ్ వల్ల ఏమైందంటే మనీ ఫ్లో అనేది తగ్గిపోయింది. సో అది కూడా ఒక ఎఫెక్ట్. జస్ట్ లైక్ దట్ రియల్ ఎస్టేట్ పడలేదు. రియల్ ఎస్టేట్ పడాలి అంటే మనీ ఫ్లో తగ్గాలి. ఆ మనీ ఫ్లో ఎందుకు తగ్గింది అంటే పీపుల్ ఆర్ లూజింగ్ జాబ్స్. ఇప్పుడు కూడా ఆన్ అన్ యావరేజ్ మనకి హైదరాబాద్లో more than 1000 people ఆర్ లూజింగ్ జాబ్ ఆన్ డైలీ బేసిస్. చాలా కంపెనీస్లో లే ఆఫ్స్ జరుగుతున్నాయి, అది కూడా మంచి మంచి పొజిషన్స్లో లే ఆఫ్స్ జరుగుతున్నాయి. సో డెఫినెట్లీ ఇలాంటి ఎంప్లాయీసే మనకి రీటైల్ మార్కెట్లో ఎక్కువ కనపడతారు. సో ఆ ఒక్క ఫ్లో అనేది తగ్గింది. అది రియల్ ఎస్టేట్ మీద గవర్నమెంట్ చేంజ్ అవ్వటం వల్లనో, పాలసీ చేంజ్ అవ్వటం వల్లనో అయ్యింది అనేది
ఇట్స్ రాంగ్. ఎందుకంటే సైమల్టేనియస్లీ గవర్నమెంట్ చేంజ్ అయ్యే కొద్దీ ఎకానమీలో కూడా కొంచెం మార్పులు వచ్చాయి. సో దానివల్ల రియల్ ఎస్టేట్ మీద దెబ్బ పడింది, బట్ ఇట్ ఈస్ నాట్ ఫాలెన్ డౌన్. అది ఒక రిక్వైర్డ్ మార్కెట్. అది డబ్బులు ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేశారు, జాబులు పోయినాయి, డబ్బులు లేవు, గోయింగ్ ఫర్దర్ ఎలా ఉంటుందో తెలియదు. సో జనాలు ఏంటంటే డబ్బులు పట్టుకుని కూర్చొని ఉన్నారు ఏం చేయాలి అనేది. సో ఇది ఒక వెయిట్ అండ్ వాచ్ పీరియడ్ ఫర్ ద మిడిల్ క్లాస్. సరిగ్గా అదే పాయింట్, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మీ సలహా ఏంటి, ఇది రైట్ టైం అయినా ఇన్వెస్ట్ చేయడానికి? సార్ భూమిలో ఒక ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు పర్టికులర్ హైదరాబాద్లో వెస్ట్ మార్కెట్ ఈస్ట్ మార్కెట్ అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. ఎందుకంటే కొత్త గవర్నమెంట్ కొత్త డెసిషన్స్ కొత్త పాలసీస్ తీసుకొని వస్తున్నారు. సో ఇప్పటివరకు ఏంటంటే పాత గవర్నమెంట్లో వెస్ట్ మార్కెట్కి మంచి డిమాండ్ ఉంది, ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. సో ఇప్పుడున్న పీపుల్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి లొకేషన్స్, బెస్ట్ లొకేషన్ ఏదంటే మీరు ఏం చెప్తారు? నెవర్ డైయింగ్ లొకేషన్స్ అంటే మనకి సౌత్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ అండి, దట్ ఈస్ బెంగళూరు హైవే. షాద్నగర్ నుంచి మీరు జడ్చర్ల వరకు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా మీ డబ్బులు ఎక్కడికి పోవు. మైట్ బి కొంచెం స్లోగా గ్రో అవుతుంది కానీ పోవు. కానీ ఈ వెస్ట్ సైడ్ అనేది ఇట్స్ ఎ హైబ్డ్ మార్కెట్, అది అసలు వర్త్ కాదు. ఓకే, ఇప్పుడు మనం వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ అంటే ఇఫ్ యూర్ టేకింగ్ మియాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇదంతా వెల్ డెవలప్డ్ ఏరియాస్. కానీ ఇఫ్ యూర్ టేకింగ్ అబౌట్ ఓపెన్ ప్లాట్స్లోకి వెళ్తే మీరు ముంబై హైవే వెళ్తున్నారు. ఆ ఏరియాస్లో మీరు ఇన్వెస్ట్ చేయడం అనేది ఇట్స్ ఫూలిష్నెస్. ఎందుకంటే అక్కడ మనకి పెద్ద డెవలప్మెంట్స్ రావు. ఎక్కువ డెవలప్మెంట్స్ వచ్చేది ఎక్కడ అంటే మనకి సౌత్ వెస్ట్ సైడ్, అంటే మనకి బెంగళూరు హైవే అటు సైడ్ మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, ఎప్పటికీ మీ డబ్బులు పోవు. మనం ఎవ్రీ టైమ్ ఐ టెల్ పీపుల్, మన పాతకాలంలో మన ఫోర్ ఫాదర్స్ ఎలాగైతే డబ్బులు ఇన్వెస్ట్ చేశారో అదే ఫార్ములాని మనం కూడా ఫాలో అవ్వాలి. గవర్నమెంట్ మారింది, పాలసీస్ మారింది, అక్కడ ఆ అనౌన్స్మెంట్ జరిగింది, దాని మీద ఎప్పుడు మనం ఇన్వెస్ట్ చేయొద్దు. మనకి లొకేషన్ నచ్చాలి, ఆ లొకేషన్లో వాటర్ ఫెసిలిటీ, ఓకే, సెక్యూరిటీ వైజ్, ఎలక్ట్రిసిటీ ఈజీగా వస్తుందా, రోడ్కి ఎంత దూరంలో ఉంది, హైవేనా లేదంటే స్టేట్ హైవేనా నేషనల్ హైవేనా అని చూసి కొనేవాళ్ళు అప్పట్లో. అదే ఫార్ములా మనం ఇప్పుడు కూడా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఎర్లియర్ గవర్నమెంట్లో వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ని బాగా హైప్ చేశారు, నిమ్స్ అని అదని ఇదని. కానీ గవర్నమెంట్ పడిపోగానే ఆ ఏరియాకి డిమాండే పోయింది. కానీ అదే మీరు ఒక ఫార్ములాతో మీరు ఇన్వెస్ట్ చేయండి. నేషనల్ హైవే ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడ మనకి ఇన్ని అంటే మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి కరెక్ట్గా మనకి షాద్నగర్ వెళ్ళాలంటే 20-25 మినిట్సే. శంషాబాద్ టు షాద్నగర్ మొత్తం ఆ స్ట్రెచ్ ఇట్స్ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ న్యూ ఇన్వెస్టర్స్. బుద్వేల్ ఉంది, బుద్వేల్ ఇప్పుడు ఎగ్జిట్ కొత్తగా ఓపెన్ చేస్తున్నారు. అలాంటి ఏరియాస్లో రాజేంద్ర నగర్, బుద్వేల్ ఇలాంటి ఏరియాస్లో ఇన్వెస్ట్ చేసుకోండి, ఎందుకంటే ఓవరాల్ దగ్గరలో ఉన్నాయి. సో ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెన్ యూఆర్ థింకింగ్ అబౌట్ సంథింగ్, దాంట్లో ఒక లాజిక్ ఉండాలి. ఎప్పుడు పొలిటికల్ బయాస్ మీద మనము ఇన్వెస్ట్ చేయొద్దు. చాలామంది నన్ను అడిగారు, పాత గవర్నమెంట్ వరంగల్ సైడ్ని బాగా డెవలప్ చేశారు కదా మేడం, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు మహేశ్వరం టు కందుకూరు ఆ సైడ్ డెవలప్ చేస్తారంట కదా అంటే అది నడవదండి. ఎందుకంటే దీస్ కైండ్ ఆఫ్ అనౌన్స్మెంట్స్ ఆ 5 years టర్మ్ వరకే ఉంటుంది. ఫ్యూచర్ గ్రోత్ ఎక్కడ ఉంటుంది? మనకి రోడ్ కనెక్టివిటీ, దట్ ఈస్ ద బేసిక్ థింగ్ వెన్ యూ బై ప్రాపర్టీ. రోడ్, వాటర్ కనెక్టివిటీ, ఎలక్ట్రిసిటీ ఉండాలి అక్కడ. మనకి ఏదైనా కూడా మనకి పర్మిషన్స్ ఈజీగా దొరకాలి. అప్పుడే మనకి ఆ ప్రాపర్టీ రేపు అమ్మాలనుకుంటే కూడా మీరు అమ్మగలుగుతారు. లేదు అంటే ఇట్స్ డెడ్ ప్రాపర్టీ. అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ గవర్నమెంట్ క్లారిటీగా లేదనుకోవచ్చా? ఇప్పుడున్న సీరియస్ గా చెప్పాలంటే గవర్నమెంట్ కి క్లారిటీ లేదండి. బికాస్ వాళ్ళ ఒక ప్లాన్ వేగా అయితే వెళ్ళట్లేదు. సో దే హ్యావ్ టు పాలిష్ దెమ్సెల్వ్స్. అంటే వాళ్ళు పోయిన గవర్నమెంట్ అంటే లాస్ట్ గవర్నమెంట్లో ఎలాగైతే పాలసీస్ ఇంప్లిమెంట్ చేశారో ఒక టీమ్ని రిక్రూట్ చేసుకొని దే హ్యావ్ టు ఫాలో దెమ్. నేనే బాస్, నాకు అన్నీ తెలుసు అంటే అది ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? కామన్ మ్యాన్ మీద పడుతుంది. అండ్ హూ ఆర్ దీస్ కామన్ పీపుల్? వీళ్ళే ఓటేసి గెలిపించారు. సో నెక్స్ట్ టైం మళ్ళీ గెలవాలంటే అది గవర్నమెంట్ పాలసీస్ పబ్లిక్ ఫ్రెండ్లీ ఉండాలి. సో గవర్నమెంట్కి నచ్చినట్టుగా పాలసీస్ మార్చేసుకొని మా ఊరు ఇటుపక్క ఉంది సో ఈ సైడ్ నేను పెంచుతాను. ఇక్కడ ఒక డౌట్, ఇప్పుడు అంతా రియల్ ఎస్టేట్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అయిపోతుంది. ఇక ముందు అంతా డిజిటల్ రకరకాల మార్పులు అయితే వస్తాయి. కానీ ఎందుకో ఒకసారి మళ్ళీ గమనిస్తే పూర్తిగా మార్కెట్ని కొంచెం వెనక్కి వెళ్తున్నట్లు కనిపిస్తుంది. మళ్ళీ పాతకాలం పద్ధతుల్లోకి వెళ్ళిపోతుందేమో రియల్ ఎస్టేట్ అని ఒక సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఎంతవరకు నిజం అంటారు అది? పాతకాలం పద్ధతిలోకి వెళ్ళదండి. ఎందుకంటే పాతకాలంలో మనకి చాలా అంటే వెరీ లిటిల్ కాస్ట్లో మనకి భూమి వచ్చేది. కానీ ఇప్పుడు భూమి ప్రైసెస్ ఆర్ లైక్ టచింగ్ ద స్కై. అంత హై డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ని ఎప్పుడు ఇండివిజువల్ చేతిలో ఉంచుకోరు.
అది ఎప్పుడైనా కార్పొరేట్ చేతిలోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, పాతకాలంలో మనం రైతు బజార్కి వెళ్ళి వెజిటబుల్స్ కొనేవాళ్ళం, కానీ ఇప్పుడు కార్పొరేట్ అయింది అది. ఇప్పుడు రిలయన్స్, విజేత, అదేంటి మన రత్నదీప్, ఇవన్నీ కార్పొరేట్ కంపెనీస్ విచ్ ఇస్ కమింగ్ టు రీటైల్ సెక్టర్. సో కూరగాయలని ఫ్రూట్స్నే వదలలేదు, సో వాళ్ళు రియల్ ఎస్టేట్ని ఎలా వదులుతారండి? దట్ ఈస్ బిగ్ మనీ, దట్ ఈస్ బిగ్ ప్లాట్ఫామ్. సో అది డెఫినెట్గా పాత పద్ధతిలోకి అయితే వెళ్ళదు, కానీ పబ్లిక్ విల్ చేంజ్ ద మైండ్ సెట్. కొన్ని విధానం మారుతుంది. ఎస్, కార్పొరేట్ నుంచి అది ఇండివిజువల్స్ చేతిలోకి వెళ్ళటం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఇండివిజువల్ చేతిలో నుంచి అది కార్పొరేట్లోకి మారిపోయింది అది. కానీ వెన్ ఐ ఆర్ యూ వాంట్ టు బై ఏ ప్రాపర్టీ, మన పేరెంట్స్ ఎలాగైతే ఆలోచించారో అలాగా మనం కూడా ఆలోచించడం మొదలు పెడతాం. ఇక్కడ మిమ్మల్ని తప్పు బట్టి నేను మాట్లాడలేదు. సో మీలాంటి ఎక్స్పర్ట్స్ పాత గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ రోజు మార్కెట్ని హైప్ చేసి చూపించి ఎకరం 100 కోట్లు అని చెప్పి సో రేట్లు బాగా పెంచేసి చివరికి మార్కెట్ని ఈ దశకి తీసుకొని వచ్చారంటే దట్ ఈస్ నాట్ రియల్ ఎస్టేట్ అనలిస్ట్ చేసిన పనులు కాదండి, అది గవర్నమెంట్ చేసింది. అది అక్కడ మనకి నిజంగానే 100 కోట్లలో ఒక ట్రాన్సాక్షన్ అయ్యిందో లేదో మనకు తెలియదు, బట్ ఆ హైప్ అయితే క్రియేట్ అయ్యింది. కానీ తలా ఒక చేసి అయితే మార్కెట్ని డెఫినెట్లీ సి, ఇప్పుడు మీరు ముంబై మార్కెట్ని చూసుకుంటే అక్కడ ఒక ఫ్లాట్ కొనాలంటే ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. మా బాబాయ్ హీ వాజ్ ఇన్ బాంబే ఫర్ మోర్ దెన్ 20-25 years. 800 SFT ఫ్లాట్ ఉండే ఆయన దగ్గర. అక్కడ అందరికీ 800,000 SFT ఫ్లాట్సే ఉంటాయి. ఇప్పుడు ఆయన రీసేల్ పెట్టాడు, అది ఏది 20 years old ఫ్లాట్, ₹1,00,00,000 చెప్తున్నారు. అంటే ఆ సిటీ అంతగా పెరిగింది. సో డెఫినెట్లీ మన హైదరాబాద్ కూడా ఆ స్టేజ్ రీచ్ అవుతుంది అనుకోవటంలో తప్పు లేదు. దట్ ఈస్ ఓన్లీ అ యాంగిల్ ఫ్రమ్ వేర్ వీ వర్ థింకింగ్ వీఆర్ డెవలపింగ్. అది ఒక డెవలప్మెంట్ స్టేజ్లో ఇప్పుడు 10-11 వేలు ఒక్కొక్క SFT. ఇప్పుడు నానక్రామ్ కూడా, కోకాపేట్, నియోపోలి సైడ్ వెళ్తే మీరు రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ని చూస్తే 9, 10, 11, 12, 13, 14,000 వరకు ఉంది SFT ప్రైస్. అది హైప్డ్ మార్కెట్ అని నేను అన్నను. ఎందుకు అంటే దట్ ఈస్ హౌ ద సిటీ డెవలప్స్. పెద్ద పెద్ద డెవలపర్స్ వచ్చి అంతంత అమ్యూనిటీస్ క్రియేట్ చేసి వాళ్ళు కట్టేటప్పుడు డెఫినెట్గా ప్రైజెస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆ సిటీ అలా పెరిగింది కాబట్టే 100 కోట్ల వరకు వెళ్ళింది. సో అది హైప్డ్ మార్కెటా కాదా అంటే అవసరం ఉన్న వాళ్ళు కొనుక్కున్నారు. కానీ వాస్తవాలు ఏంటో చెప్పే బాధ్యత మీకు ఉంది, ఇలాంటి ఎక్స్పర్ట్స్ కూడా ఉంది. నిజంగానే కోకాపేటలో 100 కోట్లు బలుగుతున్నాయని చెప్పి హైదరాబాద్ మొత్తం రేట్లు పెంచేస్తే మార్కెట్ ఇలానే పడిపోతుంది కదా వాస్తవంగా. సో ఆ రకంగా ఇప్పుడు ఏమి అనిపిస్తుంది అంటే నాకు తెలిసి విపరీతంగా రేట్లు పెంచేయటం వల్ల మార్కెట్ అనేది బాగా స్లో డౌన్ అయింది. ఇక్కడ గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అయితే కాదు, ఇవాళ కాకపోయినా రేపెంట్స్ మార్కెట్ కన్నా కొంచెం రేట్లు కింద తగ్గిస్తే మళ్ళీ యథాస్థితికి వస్తుంది మార్కెట్ అని చెప్పి వినిపిస్తుంది అన్నమాట. దీన్ని మీకు ఒప్పుకుంటారా? మార్కెట్లో ప్రైసెస్ అయితే పడవండి. అది నేను మీకు 1 year నుంచి ఐ థింక్ ఐఎమ్ గివింగ్ ఇంటర్వ్యూస్ ఇన్ యువర్ ఛానల్. మార్కెట్లో ప్రైసెస్ స్టాగ్నెంట్ అవుతుందేమో కానీ పడదు. ఇప్పుడు మీరు ఒక కంపెనీకి వెళ్ళి మీరు ఒక ప్రాపర్టీ కొనాలి అనుకున్నారనుకోండి, వాళ్ళ ప్రైజే మీకు ఇస్తారు, తగ్గించి అయితే ఇవ్వరు. అదే మీరు ఒక ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10 ఫ్లాట్లో 20 ఫ్లాట్లో మీరు ప్రీ లాంచ్లో కొనుక్కున్నారు, నాకు అవసరం ఉంది, నేను అమ్ముతాను, వాళ్ళు తగ్గొచ్చేమో కానీ కంపెనీస్ అండ్ బ్రాండ్స్ విల్ నాట్ కిల్ ద ప్రైస్. అది ఇంకో 1 year అయినా 2 year అయినా వాళ్ళకి హోల్డింగ్ కెపాసిటీ 100% ఉంది మార్కెట్లో. సో ఇప్పుడు కూడా నాకు చాలామంది వచ్చి చెప్తా ఉంటారు, ఇంకో 6 monthsలో 1 yearలో మార్కెట్ పడిపోతుంది, ప్రైజెస్ విల్ క్లాష్ అనేది. ప్రైజెస్ అయితే క్లాష్ అవ్వదండి. ఇది క్లారిటీయా? ఇది క్లారిటీ అండి. ప్రైసెస్ అయితే పడదు. మీరు లాస్ట్ 1 year నుంచి చెప్తున్నారు ఇదే జరుగుతుంది. ఇదే జరుగుతుంది. నెక్స్ట్ 6 months తర్వాత మార్కెట్ కొంచెం స్పీడ్ అందుకుంటుంది అన్నారు, నేను కొంచెం రేట్లు దిగొస్తాయి అనుకున్నాను, కానీ మీరు లేదు, ప్రైజెస్ అయితే పడదండి మార్కెట్లో. అదే అంటున్నాను, ఇప్పుడు కూడా అవసరం ఉన్న వాళ్ళు కొంటున్నారండి మార్కెట్లో. సో ఇట్స్ నాట్ దట్ వీఆర్ ఎట్ ఎ జీరో మార్కెట్. ఇన్వెంటరీ ఎక్కువైంది కాబట్టి కొత్త బిల్డర్స్ వచ్చి కొత్త ప్రాజెక్ట్స్ తీసుకొని రావట్లేదు. అలా అనేసి వీళ్ళు పెంచుతానని అనట్లేను, అలా అనేసి వీళ్ళు తగ్గుతారని కూడా అనను. ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి ఇఫ్ యూ సీ 6 months బిఫోర్ ఎలక్షన్స్, స్టేట్ ఎలక్షన్స్ 6 months, మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ 6 months, మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చినాక 7-8 months అయింది. ఎక్కడన్నా మీరు ప్రైజెస్ పడటం చూసారా? లేదు. ఇది ఇంకా 1 year అయినా అలానే ఉంటుంది, ప్రైజెస్ పడదు. ఎందుకంటే అక్విజిషన్కి వాళ్ళు ఏదైతే డబ్బులు పెట్టారో, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ తగ్గదు. కొత్త ప్రాజెక్ట్స్లో ఏమైనా రేట్లు పడి భూమి తక్కువ వచ్చి కొత్త ప్రాజెక్టులో ఏమన్నా తక్కువ ప్రైస్లో వస్తే తప్ప ఉన్న ప్రాజెక్ట్స్లో మీకు డెఫినెట్లీ ఆ డౌన్ఫాల్ కనపడదు. అండ్ ఇంకొకటి,
ఇప్పుడు నియోపోలిస్ లాంటి ఏరియాస్ కానీ కోకాపేట్ లాంటి ఏరియాస్ కానీ అక్కడ ఒక బ్రాండ్ ఫిగర్ వచ్చేసింది. ఏంటది? 11,000 to 40,000, 14,000 SFT రేట్ అనేది. అక్కడ ఏ బిల్డర్ వచ్చినా అదే ప్రైస్కి అమ్ముతారు. ఇంకోటి ఏంటంటే అంత ఛాలెంజింగ్, అంత దబ్బున్న బిల్డరే వస్తారు అక్కడ. సో మార్కెట్ పడుతుంది, ఆ ఏరియాస్లో ప్రైజెస్ పడుతుంది అనుకోవటం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అసలు కొత్త ప్రాజెక్టులు ఏమొస్తున్నాయి సిటీకి? లాస్ట్ 7-8 months నుంచి అయితే కొత్త ప్రాజెక్ట్స్ ఏమీ లాంచ్ అవ్వలేదండి హైదరాబాద్లో. ఇంకొక 1 year వరకు మనకి కొత్త ప్రాజెక్ట్స్ కూడా లాంచ్ అవ్వదు. కానీ కొన్ని ప్రాజెక్టులు కొంతమంది బిల్డర్స్ ఇక్కడ నుంచి అమరావతికి తరలి వెళ్ళిపోతున్నారు అవును అని వినిపిస్తున్న మాట నిజమా? అది నిజమేనండి. ఎందుకంటే ఓపెన్ ప్లాట్స్ చేసే వాళ్ళు చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. కాకపోతే అమరావతిలో కూడా ఇప్పుడు కొంచెం మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది. బట్ అది మార్కెట్ పికప్ చేసుకుంటుంది. ఎనీథింగ్ నీడ్స్ టైం. ఓకే, రోమ్ వాజ్ నాట్ బిల్డ్ ఇన్ ఏ డే అన్నారు. కాబట్టి ఎనీథింగ్ విల్ నీడ్ టైం. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. ఆల్రెడీ గత గవర్నమెంట్స్ బాగా అప్పులు చేసి దిగారు. ఈ అప్పులు తీర్చాలి, కొత్త డెవలప్మెంట్స్ తీసుకొని రావాలి అంటే మార్కెట్లో డబ్బులు ఉండాలి. డబ్బులు ఉన్న వాళ్ళు పెట్టట్లేరు. ఇప్పుడు డబ్బులు ఎట్లా రైజ్ అవుతుంది? ఫండ్ రైజింగ్ ఎలా అవుతుంది? మార్కెట్ బాగుంటే రైజ్ అవుతుంది. ఇక్కడ మార్కెట్ పడిపోయింది, అమరావతిలో మార్కెట్ లేదు. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో జనాలు చాలా మంది వెళ్ళారు. ఇట్స్ నాట్ జస్ట్ వన్. నాకు తెలిసిన అదే మేడం ఇక్కడ డౌట్ ఏంటంటే ఇక్కడ స్లో డౌన్ అయినప్పుడు అక్కడ స్పీడ్గా రావాలి మార్కెట్, ఇక్కడ అమరావతి. ఎందుకంటే విజన్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కొత్త రాజధాని, రకరకాల అక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఎందుకు అక్కడ కూడా కాస్త స్లోగానే ఉంది? 2 చోట్లనే ఉంది మార్కెట్. అలా అని చెప్పి అదర్ స్టేట్స్లో ఏమైనా మార్కెట్ బాగుందా? చెన్నై, బెంగళూరు, పూణే. ఇక్కడ నుంచి మార్కెట్ అమరావతికి వెళ్ళింది అనేది కరెక్ట్. మధ్యలో మనకి ఫ్లడ్స్ వచ్చాయి, అమరావతి మునిగిపోయిందనే ప్రచారం జరిగింది. అది ప్రచారం మాత్రమే, అది నాకు తెలుసు. సో ఇక్కడ జనాలు మళ్ళీ ప్యానికింగ్లో వెళ్ళారు. కొత్త సిటీ అవుతుందా లేదా, మునిగిపోయింది, మనం డబ్బులు పెడితే ఎలా అవుతుంది అనేసి. ఇప్పుడు న్యూయార్క్ లాంటి సిటీస్ మొత్తం మీకు బ్యాంక్స్ ఆఫ్ రివరే ఉంది. కానీ ఇట్ వాజ్ నాట్ బిల్డ్ ఇన్ 1 year. ఇట్ టుక్ ఇయర్స్ అండ్ ఇయర్స్. సో గవర్నమెంట్కి టైం ఇవ్వాలండి. ఇప్పుడు మనం తిన్న ఫుడ్ అరగాలంటే 3 to 4 hours పడుతుంది. సిమిలర్లీ గవర్నమెంట్ పాలసీ తెచ్చింది, అక్కడ ఫండ్ రైజింగ్ జరగాలి. అమరావతి ఎఫెక్ట్ హైదరాబాద్ మీద చూపిస్తుంది. హైదరాబాద్ మీద చాలా ఉందండి, అమరావతి ఎఫెక్ట్ కూడా ఉంది. ఎందుకంటే చాలా మంది డబ్బులు పెట్టుకొని వెయిట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది కదా అనేసి. సో డబ్బులు మిరాకిల్ కోసమే వెయిట్ చేస్తున్నారు చాలా మంది. అటు ఎన్ఆర్ఐలు కావచ్చు, చాలా మంది లోకల్ పీపుల్ కావచ్చు. నేను ఒకటి క్వశ్చన్ అడుగుతాను మేడం, ఎన్ఆర్ఐల ఆలోచన ఏ విధంగా ఉంది? నాకు తెలిసి మీకు డైలీ ఒక 20 calls వస్తూ ఉంటాయి ఎన్ఆర్ఐల నుంచి. ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, మనీ ఉంది, అమరావతి, హైదరాబాద్ ఏం చేయాలని చెప్పి చాలామంది ఒక డౌట్తో ఉన్నారు. అసలు ఇప్పుడు మీ ఆలోచన ప్రకారం హైదరాబాద్ బెస్ట్ లొకేషన్, అమరావతి బెస్ట్ లొకేషన్ అంటే మీరు ఏం చేస్తారు? అంటే బోత్ ద సిటీస్కి దాని ఛాలెంజింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఆ కన్ఫ్యూజన్లో ఉన్నారు మేడం. ఇప్పటికీ ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావాలంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు కొంతమంది ఏంటంటే నాకు ఈజీ మనీ కావాలంటారు. ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు రిస్క్ ఫ్రీలో, ఇప్పుడు నేను ₹1,00,00,000 పెడితే నాకు నెక్స్ట్ 10 yearsలో అది 1.5 to 1.7 crores రావాలి, అది రిస్క్ ఫ్రీ ఉండాలి అంటే అలాంటి వాళ్ళు హైదరాబాద్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. మేడం నా దగ్గర 50 లక్షలే ఉంది, నేను రిస్క్ తీసుకుంటాను, నాకు 5 yearsలో ₹1,00,00,000 రావాలి అంటే అమరావతిని చూస్ చేసుకుంటారు. ఎప్పుడైనా రిస్క్ ఎక్కడ ఎక్కువైతే ఉందో అక్కడే డబ్బులు ఉన్నాయి. ఈ టైంలో అమరావతి మీద బెట్ చేసేవాళ్ళు రేపు ఫ్యూచర్లో డెఫినెట్లీ వాళ్ళు దే విల్ బీ అట్ ఎ గెయినింగ్ సిచ్యువేషన్. ఎందుకంటే ఓకే ఇవాళ మార్కెట్ డౌన్ ఉంది, ఇవాళ హైదరాబాద్ మార్కెట్ కూడా డౌనే ఉంది చెప్పాలి అంటే. కానీ అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తే రేపు ఫ్యూచర్లో వాళ్ళకి అవుట్కమ్ ఎక్కువ ఉంటుంది, అవుట్పుట్ ఎక్కువ ఉంటుంది. సో నేను డెఫినెట్లీ అమరావతిని తీసేయనండి. అమరావతి ఈజ్ ఎ గుడ్ లొకేషన్, కాకపోతే అక్కడ రిస్క్ ఉంది. పీపుల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. నేను ఇవాళ డబ్బులు పెట్టాను అంటే 5 years ఆ డబ్బులు నాది కాదు, నేను FD వేసుకున్నాను అని ఊరుకొని ఉండాలి. అంతేగాని రోజు వెళ్ళి అక్కడ పొలం చూసి అయ్యో ఇవాళ వర్షం పడింది, నా పొలం మునిగిపోయింది, అయ్యో ఇవాళ వెళ్తే అక్కడ చుట్టుపక్కల బిల్డింగ్లు లేవలేదు అంటే అది ఎప్పటికీ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. మీరు డబ్బులు పెట్టుకొని మీరు ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని టీవీ చూసుకోండి 5 years. ఆఫ్టర్ దట్ యూ గో ఫర్ సెల్లింగ్ దట్ ప్రాపర్టీ, మీకు అక్కడ డెఫినెట్లీ అప్రిసియేషన్ కనపడుతుంది. అమరావతిలో చాలామంది మనకి బేసిక్గా మనకి హైదరాబాద్ చుట్టుపక్కల ఈ HMDA DTCP లేఅవుట్స్ వేసేవాళ్ళు చాలామంది ఆంధ్ర ఇన్వెస్టర్స్, వాళ్ళంతా ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ప్లాటింగ్ చేసుకునే వాళ్ళే ఉన్నారు. 5-6 months బ్యాక్ నుంచి అందరూ 1 by 1 దే స్టార్టెడ్ మూవింగ్. అక్కడ వెంచర్లు వేస్తున్నారు, అమ్ముతున్నారు కూడా. ఓకే అమరావతి అంటే మైట్ బి నాట్ కోర్ క్యాపిటల్, కానీ చుట్టుపక్కల ఏదైతే మార్కెట్ ఉందో అక్కడ చేస్తున్నారు. ఓకే సో అలాంటి వాళ్ళు మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఇన్వెస్ట్ చేయటం అనేది
ఇట్ విల్ నాట్ హ్యాపెన్. So, ఎందుకంటే వాళ్ళకి అంత ముందు చూపు చంద్రబాబు నాయుడు గారే. రిజిస్ట్రేషన్లు ఏ విధంగా ఉన్నాయి మేడం ప్రెసెంట్? రిజిస్ట్రేషన్స్ చాలా తక్కువ ఉన్నాయండి. కొన్ని ఏమో గవర్నమెంటే రద్దు చేసేసాయి, ఎందుకంటే పెద్ద పెద్ద వెంచర్స్కి దే ఆర్ నాట్ గివింగ్ పర్మిషన్స్. సో కొత్త బిల్డర్స్ వచ్చి పెద్ద పెద్ద ల్యాండ్స్ కొనటం అనేది జరగట్లేదు. చిన్న చిన్న ప్రాజెక్ట్స్కి తప్ప పెద్ద ప్రాజెక్ట్స్కి మనకి ఇప్పుడు అప్రూవల్స్ కూడా లేవు, హెచ్ఎండి అప్రూవల్స్ కూడా ఇవ్వట్లేదు. సో డెఫినెట్లీ రిజిస్ట్రేషన్స్ మనకి ఇప్పుడు నేను అన్నట్టు 100%లో 30 to 40% మాత్రమే జరుగుతుంది. అంటే అవసరం ఉన్న వాళ్ళు కొంటున్నారు. బిల్డర్స్ మధ్య ఎలాంటి చర్చ నడుస్తుంది మార్కెట్లో? వాళ్ళ ఆలోచన ఏంటి? అంటే వాళ్ళు పెట్టిన డబ్బులు ఇప్పటికీ వెనక్కి రాక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అంటే వడ్డీలు పెరిగిపోయి ఇక్కడ ఫ్లాట్స్ సేల్ అవ్వక దాదాపు కొన్ని ఛానల్స్లో అయితే నేను చూసిన 1,00,000 ఫ్లాట్ల వరకు ఖాళీ ఉన్నాయని చెప్పి ఒకటి వినిపిస్తున్నమాట. అసలు మార్కెట్ పూర్తిగా డల్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ అంటే భయపడిపోయే స్థాయికి తీసుకొని వచ్చారని చెప్పి వినిపిస్తున్నమాట. ఆ భయం ఒక ఇన్వెస్టర్స్లోనే ఉందా, బిల్డర్స్లో కూడా ఉందా, కొత్తగా వెంచర్లు వేసే వాళ్ళ దగ్గర కూడా ఉందంటే ఏం చెప్తారు మేడం? ఈ భయం అందరిలో ఉంది. బయ్యర్లో ఉంది, ఇన్వెస్టర్స్లో ఉంది, డెవలపర్స్లో ఉంది, ల్యాండ్ లార్డ్స్లో ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఉన్న మార్కెట్ రేపు ఉంటుందో లేదో తెలియదు వాళ్ళకి. ఇప్పుడు 6 months బ్యాక్ ఏదైతే ప్రిడిక్షన్తో, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కొత్తగా జనాలకి ఏదో చేస్తుంది అనే ప్రిడిక్షన్స్లో చాలామంది ఉండే. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, యాక్చువల్లీ ఈజ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఎలక్షన్ ముందు మేము కలిసినప్పుడు అడిగాం, సార్ ఈసారి కాంగ్రెస్ వస్తుంది అంటున్నారు, ఏంటి పరిస్థితి అంటే బ్యూటిఫుల్గా హైదరాబాద్ని తీర్చిదిద్దుతారన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ప్యానికింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వచ్చాక చాలా డిసిషన్స్ అసలు కరెక్ట్గా అయితే లేదు. ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే కాస్త ఇప్పుడున్న గవర్నమెంట్ మీద కొంచెం కోపం ఉన్నట్లు కూడా అనిపిస్తుంది. అది నాకు మాత్రమే కాదండి, ప్రతి రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్ని అడిగితే ఇప్పుడు అదే చెప్తారు. ఎందుకంటే చాలామంది కంపెనీస్లో ఎంప్లాయీస్ని కూడా తీసేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే శాలరీస్ ఇవ్వలేరు. ఓకే, ఓవర్ హెడ్స్ చాలా ఉంటుంది. ఇప్పుడు మనకి ₹1 కోటి వస్తే 20-25 వేలు ఓవర్ హెడ్ ఉంటుంది ప్రతి నెల. ఐ మీన్ 10 to 20 lakhs ఓవర్ హెడ్స్ ఉంటాయి. అవి రెంట్ ఉండొచ్చు, శాలరీస్ ఉండొచ్చు, ఎలక్ట్రిసిటీ ఉండొచ్చు. ఈ రియల్ ఎస్టేట్లో పెద్ద ఎక్స్పెన్స్ ఏంటంటే క్యాబ్స్, డీజిల్ వెహికల్స్, డ్రైవర్స్. సో ఇప్పుడు వీళ్ళందరినీ తీసేసుకొని కూర్చునే పరిస్థితి చాలా ఉంది. సో డెఫినెట్లీ గవర్నమెంట్కి వ్యతిరేకత అనేది ఉంటుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళే కాదు, చాలామంది ఐటీ ఎంప్లాయీస్ కూడా సేమ్ పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే కొత్త గవర్నమెంట్ ఫెయిల్ టు గెట్ న్యూ ప్రాజెక్ట్స్ ఇన్ టు హైదరాబాద్. సో డెఫినెట్లీ ఆ వ్యతిరేకత అనేది పబ్లిక్లో ఉంటుంది. ఇప్పుడు మీరే చూస్తున్నారు హైడ్రా అగేన్స్ట్ ఎంతమంది దే ఆర్ ప్రొటెస్టింగ్ అగేన్స్ట్ ద గవర్నమెంట్. సో డెఫినెట్లీ అదే అన్న నేను, పబ్లిక్ ఫ్రెండ్లీ లేదనుకోండి గవర్నమెంట్ పాలసీస్, డెఫినెట్లీ ఆ వ్యతిరేకత అనేది ఉంటుంది. ప్రీవియస్ గవర్నమెంట్లో మనకు అలా లేకుండే, ఇట్ వాజ్ యూజర్ ఫ్రెండ్లీ, పబ్లిక్ ఫ్రెండ్లీ. సో డెఫినెట్లీ ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగారు కదా, ఇప్పుడు డెవలపర్స్, రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఏంటి అంటే ఈ గవర్నమెంట్ ఎప్పుడు మారుతుంది అనే ఒక టాక్లో ఉన్నారు. ఇది వాస్తవం? ఇది వాస్తవం. ఇలా మాట్లాడడానికి మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంది? ఇబ్బంది ఏం లేదండి, దిస్ ఇస్ ద ట్రూత్. ఇప్పుడు దాసి పెట్టుకోవడానికి దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. దెర్ ఇస్ లాట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ అగేన్స్ట్ ద గవర్నమెంట్. సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా చేయాల్సింది ఏంటంటే 6-7 months పబ్లిక్ మీద ట్రయల్ వేసారు. అట్లీస్ట్ ఇప్పుడైనా ఒక స్టెబిలిటీ అనేది మార్కెట్లో తీసుకొని రావాలి. అది ఎంప్లాయ్మెంట్ ఉండొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండొచ్చు, లేదు అంటే ఇట్ షుడ్ బి ఇన్ గవర్నమెంట్ పాలసీస్. ఇప్పుడు మీరు రోడ్లు చూసుకుంటే భయంకరంగా ఉన్నాయి రోడ్స్ ఈ వర్షాల తర్వాత. మనకి పాత గవర్నమెంట్లో అలాంటి సిచ్యువేషన్స్ రాలేదు. ఏమున్నా కూడా 1 week 10 daysలో ప్రతి పాత్ హోల్ ఈజ్ టు బి గెట్టింగ్ క్లోజ్డ్. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అవి జరగట్లేదు. ఫ్యాక్ట్స్, ఐమ్ టాకింగ్ అబౌట్ ద ఫ్యాక్ట్స్. ఎవ్రీడే పీపుల్ కమ్ టు మీ, మేడం ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు ఇక్కడ ప్రాపర్టీ ఉంది నేను అమ్మేసుకోవాలి. సార్ హోల్డ్ చేయండి 2 years, మీకు మంచి అప్రిసియేషన్ వస్తుంది అంటే మాకు కొత్త గవర్నమెంట్ మీద మాకు నమ్మకం లేదు, మాకు వెయిట్ చేసే ఓపిక లేదు అంటున్నారు. అంటే ఇట్స్ నాట్ జస్ట్ మీ, ఇట్స్ అబౌట్ ద పబ్లిక్. మార్కెట్ ఇలానే కొనసాగితే ఏంటి మేడం పరిస్థితి? కంప్లీట్ కొలాప్స్ అవుతుందండి. ఇప్పుడు అవసరం ఉన్న వాళ్ళన్నా కొంటున్నారు, కానీ గోయింగ్ ఫర్దర్ మార్కెట్ ఒక మంచి లెవెల్లోకి రాలేదనుకోండి, వాళ్ళది కూడా కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. మార్కెట్లో డబ్బులు పెడుతున్నారు అంటే మార్కెట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి. కానీ గవర్నమెంట్ పాలసీస్ షుడ్ బి యూజర్ ఫ్రెండ్లీ, షుడ్ బి పబ్లిక్ ఫ్రెండ్లీ. లేదు అంటే వాళ్ళు కూడా ఇఫ్ దే స్టార్ట్ విత్డ్రాయింగ్ మనీ ఫ్రమ్ ద మార్కెట్ మొత్తానికి కొలాప్స్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు వరకు ఇన్వెస్ట్మెంట్ చేసిన పరిస్థితి కూడా కొలాప్స్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ని దెబ్బతింటుంది కదా అది. ఇప్పుడు అప్రిసియేషన్ అవ్వలేదు అనుకోండి. ఇప్పుడు నేను ఒక ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేశాను, ₹1 కోటి పెట్టి ఫ్లాట్ కొన్నాను, 6 months తర్వాత కూడా నాకు అది ₹1 కోటి వస్తుంది అంటే there's no point. ఆ డబ్బులు ఇంట్లో పెట్టుకున్నా, బ్యాంక్లో వేసుకున్నా, FD వేసుకున్నా ఇంట్రెస్ట్ వస్తుంది.
సో ఈ మార్కెట్ ఏంటంటే ఇది ఒక ఇమోషనలీ బాండ్ మార్కెట్, ఇది జనాల కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళే మార్కెట్. సో ఈ మార్కెట్ని, ఈ సెంటిమెంట్ని కాపాడుకోవటం ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ హ్యాస్ టు డూ ఇట్. ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఇంకా ఎంతకాలం వెయిట్ చేయమంటారు? సో ఇదే రైట్ టైమా తీసుకోవడానికి? ఇది అమ్మేవాడికి రైట్ టైమా, కొనేవాడికి రైట్ టైం అంటే మీరు ఏం చెప్తారు? సో ఇన్వెస్ట్ చేస్తే మీరు అన్నట్టు బెంగళూరు రోడ్డు కొన్ని లొకేషన్స్ మీరు చెప్పారు. సో ఇప్పుడైనా ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో ఒక 2-3 years తర్వాత మంచి అప్రిషియేషన్ వస్తుందంటే మీరు ఏం చెప్తారు? హైదరాబాద్ మార్కెట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో ఎప్పుడు పడలేదండి. సో గోయింగ్ ఫర్దర్ కూడా మీరు 15 years కంప్లీట్గా 16 years అయిపోయింది హైదరాబాద్ మార్కెట్. ఎప్పుడన్నా ఇలాంటి అప్ అండ్ డౌన్ చూసారా? ఎప్పుడు చూడలేదు, ఇంత డౌన్ లో ఎప్పుడు చూడలేదు. మనకి గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు, పాలసీస్ మారినప్పుడు మార్కెట్ స్టాగ్నెట్ అవ్వటం చూసాం, కానీ ఇంత డౌన్ఫాల్ ఎప్పుడు చూడలేదు. సో డెఫినెట్లీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్తో అయితే నేను ఒకటే చెప్తాను, కీప్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ద మార్కెట్. ఎందుకంటే ఏదైనా టైం విల్ పాస్. ఇప్పుడు మహా అంటే 5 years గవర్నమెంట్, సో నెక్స్ట్ టైం ద సేమ్ గవర్నమెంట్ రిపీట్ అవుతుందని ఛాన్సెస్ ఆర్ వెరీ లో. సో ఆ ఒక 5 years రిస్క్ తీసుకుంటారు అంటే దిస్ ఇస్ ఎ ఇన్వెస్టర్ మార్కెట్. లేదు మేము రిస్క్ తీసుకోలేము అనుకుంటే మాత్రం డోంట్ ఇన్వెస్ట్, వెయిట్ అండ్ వాచ్. కొత్త ఇన్వెస్టర్స్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఎందుకంటే ప్రతిదీ రిస్క్తో ఇన్వాల్వ్ ఉన్న ప్రాపర్టీసే. అది హైదరాబాద్లో కానీ, అమరావతిలో కానీ, వేరే ఏ చోట పెట్టినా కూడా రిస్క్ అనేది ఒక సర్టెన్ అమౌంట్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది దాంట్లో. సో ఇక్కడ కూడా అదే రిస్క్ ఫ్యాక్టర్ని మనం యాక్సెప్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే దిస్ ఈజ్ అన్ ఇన్వెస్టర్స్ మార్కెట్, యూ కెన్ ఇన్వెస్ట్. ఒకప్పుడు మీరే నాకు తెలిసి 1.5 year బ్యాక్ చాలామంది ఇన్వెస్ట్ చేయండి హైదరాబాద్లో, ఒక 3 to 4 years వెయిట్ చేస్తే మీకు మంచి అప్రిషియేషన్ వస్తుందని చెప్పారు. చాలామంది, అంటే మీరు కాదు, చాలామంది మీలాంటి ఎక్స్పర్ట్స్ చెప్పిన మాట విని చాలామంది హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు లాక్ అయిపోయారు. ఇప్పుడు మీరు ఏం చెప్తారు దానికి? ఇప్పుడు లాక్ అయిన పరిస్థితి అయితే లేదండి, ఎందుకంటే ఏదైనా యాజ్ ఐ టోల్డ్ యూ టైం విల్ పాస్. సో ఈ ఫేజ్ కూడా పాస్ అయిపోతుంది. సో ఇప్పుడు 4-5 years బ్యాక్ ఇన్వెస్టర్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్లాట్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు 7,000 to 8,000 per SFTలో ఇన్వెస్ట్ చేసి ఉంటారు, ప్రీ లాంచ్లలోనో లేదంటే అండర్ కన్స్ట్రక్షన్లోనో. ఈ ప్రైసెస్ ఎక్కడ ఉన్నాయండి ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్లో? ఇప్పుడు అన్ని 11,000 and above ఉంది. సో వాళ్ళకి దొరకాల్సిన అప్రిసియేషన్ అయితే దొరికింది. సో డెఫినెట్లీ వాళ్ళ డబ్బులు పోయింది అని అయితే మనం చెప్పలేం. ఇంకోటి లాక్ అయ్యిందని చెప్పలేం, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ 3-4 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే కంటే ఎక్కువ అప్రిసియేషన్ అయితే వచ్చేసింది. సో ఈ ఫేజ్ కూడా ఇట్ విల్ పాస్ ఆన్. 1 year ఉండొచ్చు, 2 years ఉండొచ్చు, కానీ నథింగ్ విల్ స్టాప్. కానీ శ్రీశైలం హైవేలో చాలామంది అప్పుడు ఫార్మాసిటీ వచ్చిందని చెప్పి చాలామంది ఇన్వెస్ట్ చేశారు, కానీ ఇప్పుడు అమ్మాలంటే కొనేవాళ్ళు లేరు అక్కడ. కానీ శ్రీశైలం హైవేలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో దే షుడ్ హోల్డ్ ఆన్ అండి, ఎందుకంటే ఆ హైవేకి మనకి ఎప్పటికీ డౌన్ఫాల్ అనేది ఉండదు. యాజ్ ఐ టోల్డ్ యూ, అది మనకి మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో ఉంది, మనకి కనెక్టివిటీ ఉంది. ఇట్స్ ఆన్ ఏ నేషనల్ హైవే. మనకి హైదరాబాద్ టు శ్రీశైలం కనెక్టెడ్, అది అంటే తెలంగాణ టు ఆంధ్ర కనెక్టెడ్, అదొక నేషనల్ హైవే అది. సో ఇప్పుడు అమ్మడానికి లేదు అంటే ఇన్వెంటరీ చాలా హెవీ ఉంది ఆ ఏరియాలో కూడా, అందుకే మనకి బయర్స్ లేదేమో. కానీ అక్కడ ఉన్న వాళ్ళు హోల్డ్ చేసుకోవాలి. హోల్డ్ చేస్తే రేపు ఫ్యూచర్లో మంచి కుడ్ బి 2 to 3 years అండి. ఇంకో 2 to 3 years హోల్డ్ చేస్తే డెఫినెట్గా అక్కడ అప్రిసియేషన్ వస్తుంది. దానికి ఇంకో రీజన్ కూడా ఉంది. గవర్నమెంట్ అక్వైర్డ్ ల్యాండ్ అక్కడ more than 20,000 acres ఉంది. సో ఆ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ఖాళీగా అయితే పెట్టదు కదా. సో ఫార్మసిటీ కాకపోతే ఫోర్త్ సిటీ కాకపోతే ఇంకేదో ఒక సిటీ అయితే వస్తుంది అక్కడ. సో డెఫినెట్లీ అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అంటే డెఫినెట్లీ ప్రాపర్టీ అప్రిసియేషన్. సో ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మైట్ బి ఇప్పుడు ఈ డౌన్ ట్రెండ్లో వాళ్ళు అమ్మలేకపోతున్నారేమో, కానీ బట్ ఫ్యూచర్లో అయితే అది గోల్డెన్ ఇన్వెస్ట్మెంట్. మొత్తం మీద పొలిటికల్ ఎఫెక్ట్ అయితే చాలా వరకు ఈసారి రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద చూపించింది అనుకోవచ్చు. డెఫినెట్లీ పొలిటికల్ ఎఫెక్ట్ ఉంది. కానీ నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు మీకు ఒక మాట చెప్పాను, ఈ హైడ్రా లాంటివి మూమెంట్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది పబ్లిక్కి మేలే చేస్తుంది. సో దాన్ని ఒక నెగిటివ్ సెంటిమెంట్ కాకుండా ఒక పాజిటివ్ సెంటిమెంట్లో తీసుకొని ముందుకి వెళ్ళగలిగితే డెఫినెట్లీ అక్కడ పొలిటికల్ ఇంపాక్ట్ అనేది మనకి కనపడదు. ఇప్పుడు హైడ్రా అనే మూమెంట్ ఎందుకు వచ్చిందండి? చెరువుల ఆక్రమణ వల్ల వచ్చింది. ఆ చెరువులు మనకి ఎందుకు? మనకు అవసరమే కదా. మనకి రేపు నీళ్ళు కావాలన్నా, రేపు మనకి ఈ ట్రాఫిక్ జామ్స్ అవాయిడ్ అవ్వాలన్నా, మనకి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఏదో ఒకటి కావాలి. సో మనం తీసుకునేటట్టు ఉంటుందండి మార్కెట్. ఇప్పుడు అది నెగిటివ్ సెంటిమెంట్గా తీసుకుంటే అది నెగిటివ్కే వెళ్తుంది. అండ్ ఇంకోటి, దిస్ మార్కెట్ ఈజ్ ఇంపాక్టింగ్ ఓన్లీ 2% ఆఫ్ ద పబ్లిక్. సో సగం ఇది మీడియా వాళ్ళు జనరేట్ చేశారు.
ఈ నెగటివ్ సెంటిమెంట్ ఇన్ పబ్లిక్. డిజిటల్ మీడియా హ్యాస్ కంప్లీట్లీ టేకెన్ ఓవర్. సో ఇవన్నీ మనం ఎంతవరకు గ్రాస్ప్ చేసుకోవాలి అంతవరకే గ్రాస్ప్ చేసుకుంటే హైదరాబాద్లో మార్కెట్ పడిపోయింది అనే దానికి అసలు అక్కడ వాట్ యూ సే అక్కడ ఎలాంటి రకంగా మనం ప్రూఫ్ చేయలేము అది పడిపోయింది అని. పబ్లిక్ అది నెగిటివ్ సెంటిమెంట్గా తీసుకొని వాళ్ళుగా మార్కెట్ని క్రాష్ చేసుకోవాలన్నాలి. ఫైనల్గా ఇంత స్ట్రైట్గా మీరు మాట్లాడుతున్నారు అంటే మార్కెట్ వర్గాల నుంచి మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా వస్తాయని మీరు భావిస్తున్నారు? అది ఎప్పుడు ఉండేదండి, ఎందుకంటే మేము ఎప్పుడైనా ఓపెన్ ఒపీనియన్ ఇస్తాము. చాలామంది ఫోన్లు చేస్తారు, అంటే నెగిటివ్ మార్కెటింగ్ చేస్తున్నామని కూడా అంటారు కొన్ని కంపెనీస్లో. ఎందుకంటే చాలామంది మాకు కలవడానికి వచ్చినప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అడుగుతారు. దానికి రేరా లేదమ్మా, దానికి అప్రూవల్ లేదు, రెస్ట్ ఈజ్ యోర్స్ అని మేము చెప్పి పంపిస్తాం. ఈ కస్టమర్స్ ఎలా ఉంటారంటే అక్కడ వెళ్ళి మేము ఈ మేడంని కలిసాము, ఆవిడ అన్నారు మీకు నంబర్ లేదు, మీకు రేరా లేదు అని. సో చాలా కంపెనీస్ ఎలా ఫేస్ చేస్తున్నారు అవి? తప్పేం లేదండి. సి వెరీ సింపుల్. నాకు ఒకసారి ఒక పెద్ద కంపెనీ నుంచి చాలా పెద్ద థ్రెటనింగ్ కాల్ వచ్చింది. ఎందుకంటే ఒక 4-5 years నుంచి వాళ్ళు డిగ్ చేస్తూనే ఉన్నారు ప్రాజెక్ట్ని. వాళ్ళు ఏంటంటే మంత్లీ ఈఎంఐ స్కీమ్ మీద అమ్మేస్తున్నారు. సో నేను ఒక కస్టమర్ వచ్చారు, ఈజ్ యాక్చువల్లీ అన్ ఎన్ఆర్ఐ. మాకు ఎక్కువ ఎంక్వైరీస్ వచ్చేది ఎన్ఆర్ఐస్ త్రూ. సో ఎన్ఆర్ఐ కస్టమర్ యాస్ మీ వాళ్ళు మంత్లీ మాకు 60,000 రెంట్ కడతామంటున్నారు, ఇప్పుడు ఫుల్ టైం పేమెంట్ చేయాలి అంటే 1 time సెటిల్మెంట్. సో నేను ఒకటే అన్నాను, సార్ నేను 4 years నుంచి చూస్తున్నాను ఆ కంపెనీ, అప్పుడు డిగ్గింగ్లోనే ఉంది, ఇప్పుడు డిగ్గింగ్లోనే ఉంది. సో ఎన్ని ఇయర్స్ ఇస్తారో మాకు గ్యారంటీ లేదు, రేరా లేదు, అప్రూవల్ లేదు, రెస్ట్ ఈజ్ యువర్ రిస్క్. అతను వెళ్ళి ఆ కంపెనీ అతనికి అలానే చెప్పేశారు. దే థ్రెటన్ మీ, కాల్ చేశారు. సింపుల్గా ఒకటే చెప్పాను, యూ సెండ్ సంబడి, నన్ను కన్విన్స్ చేయండి, నేను మీ కస్టమర్ని నేను కన్విన్స్ చేస్తాను. యాజ్ ఎ బయ్యర్ నేను కన్విన్స్ అవ్వాలి ఫస్ట్. అంటే మీ దగ్గర పేపర్స్ కరెక్ట్గా ఉండాలి. మీరు నన్ను కన్విన్స్ చేయండి, నేను వాళ్ళకి కన్విన్స్ చేస్తాను. 100 members ఐ విల్ కన్విన్స్ అండ్ సెండ్ దెమ్ టు యూ. దెర్ ఇస్ నో కాల్. సి ప్రాక్టికలీ వెన్ యూర్ టాకింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా మన దగ్గర ప్రూఫ్స్ లేకుండా మేము మాట్లాడం. ఓకే, ఇప్పుడు ఒక నెగిటివ్గా ఒక మనిషి గురించి మాట్లాడాలి అంటే బేసిక్లీ వీ డోంట్ టాక్ నెగిటివ్ అబౌట్ పీపుల్, బట్ కంపెనీస్ గురించి వస్తుంది. ఎందుకంటే కొన్ని ప్రాజెక్ట్స్కి ఏమీ లేకుండానే ప్రీ లాంచ్లలో అమ్ముతుంటారు. అండ్ ఐఎమ్ డెడ్ అగేన్స్ట్ సెల్లింగ్ ప్రీ లాంచ్. ఎందుకంటే మ్యాక్సిమం ఫ్రాడ్స్ రియల్ ఎస్టేట్లో ప్రీ లాంచ్లోనే అవుతుంది.